35,999 से शुरू बैटरी की गाड़ियां हैं मौजूद, जिसको लाइसेंस, आरसी नंबर प्लेट की जरूरत नहीं। आइए अगली जबरदस्त खबर हम आपको बताने जा रहे हैं जो कि उपल के पास से है। उपल के पास जो है एक घर के मालिक और उनकी नौकरानी दोनों जो है आंख मुचोली के रहे थे। आ मेरे हमजोलिया खेले आंख मुचोलिया जबरदस्त खेल खेल रहे थे। उतने में जो है पूरे खेल को खराब करने के लिए इनकी बीवी घर के अंदर आ जाती है, वो भी पुलिस के साथ। उसके बाद कामवाली को और इनके अपने पति को पकड़कर जबरदस्त तरीके से फसलियां चढ़ाती है, मुंह पे पचकड़ा दे देती है। तफसीलात हम आपको बताते चले। उपल में एक बीवी ने अपने शौहर को एक औरत के साथ एक घर में पकड़ लिया। घर वालों की मदद से उन्हें कुरुमा नगर के एक मकान से पुलिस के हवाले कर दिया गया। चंबेती कुमारी, इनकी उम्र 48 साल, जो अंकापल्ली की रहने वाली है। उसने जो है साल 2004 में बुजुर्गों की रजामंदी से शिवा नामी एक शख्स, उनकी उम्र 50 साल की है, उनसे लव मैरिज की थी। दोनों के 2 बच्चे भी है, एक बेटी जो इंटरमीडिएट में पढ़ रही है और एक छोटा बेटा भी है। उसके बावजूद कामवाली के साथ रंग रलियां मना रहे थे। कहा जा रहा है कि घर में काम करने वाली लक्ष्मी के आने के बाद दोनों के रिश्तों में खराबी आई है और पिछले 5 साल से दोनों अलग रह रहे थे। शिवा ने पहले कुमारी को डाइवोर्स नोटिस भी भेजा था। जब कुमारी को मालूम हुआ कि शिवा और लक्ष्मी दोनों जो है कुरुमा नगर के एक घर में मौजूद है, तो वो वहां पहुंच गई और घर वालों की मदद से दोनों को पुलिस के हवाले कर दिया। कुमारी ने ऊपर पुलिस स्टेशन में शिकायत दर्ज करवाई है और अपने बच्चों के लिए इंसाफ का मुतालिबा कर रही है। पुलिस मामले की तहकीकात कर रही है। కుమారి, మా ఆయన పేరు సిహెచ్ శివ. మాకు 2004లో లవ్ మ్యారేజ్ పెళ్లి చేసుకున్నాం సార్. ఆ లవ్ మ్యారేజ్ అంటూ కూడా మా అమ్మోళ్ళని అందరిని మా ఊరు వచ్చిన అమ్మోళ్ళని, మా తాత వాళ్ళు అందరినీ, మా మామయ్య వాళ్ళు అందరిని ఒప్పించి పెళ్లి చేసుకున్నాము. పెళ్లి చేసుకున్నాక వచ్చినాక 22 వరకు నేను బాగానే ఉన్నాము. ఇల్లు కట్టుకున్నాం, కష్టపడ్డాము, ఇల్లు కట్టుకున్నాం, పిల్లల్ని చదివించుకున్నాం, చెందినాం, హ్యాపీగా ఉన్నాం. 2022లో ఆమె లక్ష్మణ పరిచయం, లక్ష్మి వచ్చింది, మా ఆయనతో అక్కడ సంబంధం పెట్టుకుందో. అప్పటి నుంచి నన్ను కొట్టడం చేయడం, నన్ను కొట్టమండం, తల పగల కొట్టమండం చేయడం, నన్ను బయటకు గెంటడం, బట్టలు ఇష్టాసారం చింపేయడం, ఎక్కడంటే అక్కడ కొట్టడం చేయడం చేశాడు. రోడ్ల మీద బట్టలు నన్ను ఈడ్చి కొట్టాడు. అది మా అమ్మోళ్ళు వచ్చి అడిగినా చేసినా మా అమ్మోళ్ళే వచ్చి కొట్టాడు. కానీ ఆమెని వదిలిపెట్టను, చేయను, నిన్నే వదిలిపెట్టేస్తాను అని నా కులాలు ఎత్తి నన్ను ఇబ్బంది పెట్టి, నా పిల్లల్ని ఇబ్బంది పెట్టి, పిల్లోడు ఉంచుకున్నాడు, పిల్లల్ని పంపించేశాడు, పిల్లలు చదువు ఆపిచ్చేశాడు. కేసు నన్ను పంపించేసి విడాకుల నోటీస్ మా ఇంటికి పంపించి, మా ఊరు పంపించి ఇవ్వగానే మాకు అందగానే మేము రావడం జరిగింది. ఏంది విడాకుల నోటీస్ పంపించావని అడిగితే నన్ను ఇష్టాసారంగా బట్టలు ఇప్పి రోడ్ల మీద పరిగెట్టించి కొట్టించాడు. అది కొట్టించినందుకు నేను మహిళా మండలం ఆశ్రయం జరిగింది. మేడం, నా బతుకున్న పిల్లల్ని అందరూ ఇట్లా చేస్తున్నాడని కేసు ఇవ్వడం జరిగింది. కేసు ఇవ్వడం జరిగితే ఆమె కేసు అడిగి చేసి మేము మేపల్లో కేసు పెట్టాము. కేసు పెడితే సరిగ్గా ఏం తీసుకోలేదు. ఆడు మళ్ళీ కోర్టుకి వెళ్ళాము. మేము కోర్టులో నా ఫైల్ అయ్యి జరిగింది. నా భార్య కాదు, ఆమె ఉంచుకున్నాను, చేసుకున్నాను. ఆమె రోజుకు 100 రూపాయలు ఇస్తున్నాను, 200 ఇస్తున్నానని నన్ను ఇబ్బంది పెట్టడం చేయడం, అమ్మగా మాట్లాడడం, చాలా ఇబ్బందిగా మాట్లాడుతున్నాడు. ఇంటికి వచ్చి లక్ష్మి వాళ్ళు నేను మెయింటెనెన్స్ చేయను, ఏమేను, ఇంటికి వచ్చి బెదిరించిన సమయంలో నేను ఏం తప్పు చేశాను? నా పిల్లలకి మెయింటెనెన్స్ అడగడం తప్ప, నాకు న్యాయం ఎటు కావట్లేదు. నా పిల్లల్ని చదివించుకోవడం తప్ప. మగ పిల్లలు ఉంచుకున్నాడు, ఆడపిల్లని పంపించేశాడు. నా పిల్లల్ని చదివించుకోవడానికి ఏ దిక్కు నాకు తోచట్లేదు. నేను హౌస్ వైఫ్ను, నాకు ఏ పని చేత కాదు. నేను ఏం పని చేయడానికి నేను ఎప్పుడు చేయలేదు. నేను చేస్తున్నాను, అయినా అంట్లు తోమడానికి వాటికి పోతున్నాను. నాకు వచ్చే డబ్బులు నా నైట్ ఎందుకు వచ్చాడంటే, ఆ రోజు లక్ష్మితో ఉన్న సంగతి అడిగితే నేను ఆమెనే ఉంచుకుంటాను చేస్తానంటే నన్ను బెదిరిగానే నేను ఏం చేశానంటే మా ఆయన వెనకాల ఫాలో అవడం జరిగింది. మా ఆయన ఆమె ఒక ఇంట్లో ఉండే రెడ్ హ్యాండ్గా పోలీసు వాళ్ళు తీసుకొని వెళ్ళి పట్టుకోవడం జరిగింది. పోలీసు వాళ్ళని మమ్మల్ని నన్ను కొట్టాడు, శుభ్రంగా కొట్టి నన్ను బట్టలేసి ఇంటి కొట్టి అది తప్పించుకోవడం జరిగింది. ఆమెను తీసుకొచ్చి పోలీసు వాళ్ళు తీసుకొచ్చి ఉప్పల్ పోలీస్ కేసులో కూర్చోబెట్టడం జరిగింది. మా కేసు చెప్తుంటే కూడా పట్టించుకోవట్లేదు. ఆమెను ఉంచి నన్ను 1-2 గంటల నుంచి పంపించేశారు. నాకు న్యాయం ఎటు పక్కా జరుగుతుంది. మేల్పల్లి కేసులోకి పెట్టాను.
నేను ఉప్పల్ పిఎస్లోనే పెట్టాను, కోర్టులో నడుస్తుంది. నాకు ఎటు పక్కన ఆయన జరుగుతలేదు. నువ్వేం పీక్కుంటావు పీక్కో, ఏం చేసుకుంటావు చేసుకో, నాకు అని నా మీదే సవాల్ చేస్తున్నాడు. నీ పిల్లకేమో అది ఎట్లా పోతే నాకెందుకు గలీజ్ మాటలు పాపని అంటున్నాడు. నాకు ఎటు పక్కన ఆయన జరుగుతలేదు. నేను ఒంటరిదాన్ని అయిపోయాను. నా అమ్మ నా సొంత వాళ్ళందరూ ఆంధ్రాలో ఉన్నారు. నాకు న్యాయం జరగాలి. లక్ష్మణ పర్సన్ వదిలేసి పిల్లల దగ్గర తీసుకొని నా భర్త నాతో ఉండాలి. నాకు అది కావాలని కోరుకొని పిఎస్ నేను ఆశ్రయిస్తున్నాను. వాళ్ళు న్యాయం చేస్తలేరు. బొల్లి కూడా ఎలా ఉంటారా? బొల్లిగూడెంలో ఉంటా సార్. ఏడా బొల్లిగూడెంలా? రాజలింగం కాలనీ. రాజలింగం ఏడా? రాజలింగం కాలనీ. రాజలింగం ఏ స్ట్రీట్ నెంబర్ ఎంత చెప్పు? 3 అదిగో 7 చెప్తే పరిష్కారం చెప్తాం. మీరు ఈడ లొల్లి పెట్టి హైటెన్షన్ పిండికి ఉంది కదా, పిండికి ఉంది, హైటెన్షన్ ఉంది, పిండికి ఉంది, పిండికి ఉంది కదా. కిరాపు కారం సార్ చర్చిలోని సార్ రాజీవ్ కాలనీ పేస్ట్ చర్చి. మీకు తెలుసు కదా ఎదుకొస్తాడు భార్య పిల్లలు వచ్చేసి మేము ఇక్కడ ఉంటాం చదువుకోవాలని మా ఇంట్లో నడుగుతుంది 7 నడుగు. अठारह साल से कम उम्र के लड़के और लड़कियों के लिए अजीम पेशकश। हैदराबाद दक्कन में एक नुमाया नाम माजिद एंड ब्रदर्स की जानिब से नेक्स्ट जेन ईवी मोटर्स ईवी शोरूम जो बहादुरपुरा चौराहा किशनबाग रोड हैदराबाद में मौजूद है, जहां पर आपके ख्वाहिश के मुताबिक 18 साल से कम उम्र के बच्चों के लिए बेहतरीन और खूबसूरत बैटरी की गाड़ियां मौजूद, जिसको लाइसेंस आरसी नंबर प्लेट की जरूरत नहीं है। इस गाड़ी को कम उम्र लड़के लड़कियां स्कूल और कॉलेज के लिए इस्तेमाल कर सकते हैं। इनके अलावा औरतें और सीनियर सिटीजन भी इस्तेमाल कर सकते हैं, जिसमें 10 ता 12 मॉडल्स दस्तयाब है, जिसकी कीमत सिर्फ 35,999 से शुरू होकर 86,999 पर खत्म होती है, जिसमें मोटर और कंट्रोलर की वारंटी 2 साल है, बैटरी चार्जर की वारंटी 1 साल है। ये तमाम मॉडल्स नेक्स्ट जेन मोटर्स बहादुरपुरा पर मौजूद है। मजीद तफसीलात के लिए 9246109197 या फिर 9246209197 पर रब्त करें।